హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో చిన్న మాట అయితే చెప్పాలండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నేను వారం రోజుల నుంచి యూట్యూబ్లో వీడియోలు అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు పెట్టట్లేదు అనడానికి కారణం అయితే ఇప్పుడు మీకు నేను చెప్తాను. పోయిన సోమవారం అండి, వారం రోజుల క్రితం సోమవారం పెట్టానండి వీడియో. మంగళవారం రోజుకి నాకు కొంచెం చేతికి చిన్న కరిసింది ఫ్రెండ్స్. కుక్క కరవటం వల్ల చిన్న గాయం అయితే అయింది. చూడండి, దీనివల్ల వారం రోజులైతే కొంచెం రెస్ట్లో ఉండాల్సి వచ్చింది ఫ్రెండ్స్. సారీ, అందుకే నేను వీడియో అయితే పెట్టడానికి అవ్వలేదండి. ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదు, క్యూర్ అయింది. కాబట్టి మళ్ళీ ఈరోజు మంగళవారం, పోయిన మంగళవారం అండి నాకు ఇట్లా జరిగింది ఇన్సిడెంట్. ఈ వారం రోజుల నుంచి కొంచెం రెస్ట్లోనే ఉన్నాను. ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అందుకని చెప్పేసి అయితే ఇక మళ్ళీ వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. నాకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, చెప్పాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఈరోజు వారం రోజుల తర్వాత మనం పెట్టిన మొదటి వీడియో అండి. నేను బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే చేశాను. బెండకాయ కోడిగుడ్డుతోటి. యాక్చువల్లీ ఇది నేనైతే తినకూడదు, కానీ వీడియో కోసం అయితే చేశాను. నేను బీరకాయ కూర అయితే వండుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా నేను కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నాకు చెయ్యి ఇంకా కొంచెం పెయిన్ ఉంది, కొద్దిగా వాపు అయితే ఉంది, కానీ పర్లేదు, కొంచెం చేయగలుగుతున్నాను. అందుకని చెప్పేసి అయితే ఈరోజు వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు దీనికోసం నేను 1/4 కేజీ బెండకాయలు, 2 ఎగ్స్, 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుందాం. ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం కర్రీ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి, తప్పకుండా మీకైతే నచ్చుద్ది. అచ్చం బెండకాయ అంటే ఇష్టపడకుండా తినని వాళ్ళు కూడా ఇట్లా చేసి పెడితే మాత్రం కంపల్సరీగా అయితే ఇష్టంగా అయితే తింటారండి. ఓకే, మనకి ఉల్లిపాయలు అయితే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం బెండకాయలు కట్ చేసుకుందాం. ఓకే అండి, బెండకాయలు కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ గుడ్లు నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. వీటిని పొట్టు తీసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్స్ అయితే వేసుకున్నాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కోడిగుడ్లు అయితే వేసుకున్నాను.
ఓకే ఫ్రెండ్స్, మనకు ఎగ్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఈ ఎగ్స్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులో ఆల్రెడీ మనం పసుపు వేసాం కాబట్టి కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఉల్లిపాయలు వేగేలాగా వేగిపోతాయండి, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం గల్లుప్పు, కర్రీకి సరిపడా. బెండకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఫ్రెండ్స్, హెల్తీగా ఏ రకంగా అయినా కానీ చేసుకొని తినొచ్చండి. ఇది పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ఇట్లా చేసి పెడితే ఇంట్రెస్ట్ లేదు వద్దు అనే పిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా అయితే తింటారు. కాంబినేషను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనకు ఉల్లిపాయ ముక్కలు అయితే 50% అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు వీటిలో బెండకాయ ముక్కలు వేద్దాం. బెండకాయలతో పాటు మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే ఒక 5 నిమిషాలు అయితే బెండకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయలు కూడా వేసుకుంటాం కాబట్టి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకుందాం. కారం వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పులుసు అయితే పోసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మన కర్రీకి సరిపడా పులుసు అయితే పోసుకుందాం. చింతపండు విడిగా పేస్ట్ వేసుకుంటా కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుందాం. కొద్దిగా ధనియాల పౌడర్ అండి. ఒక చిన్న బెల్లం ముక్క మనం పులుపుని బ్యాలెన్స్ చేసుకోవడానికి.
ఈ పులుసులో ఒక 5 నిమిషాలు అయితే ముక్కలు బాగా ఉడకాలండి. 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. కర్రీ అయితే అయిపోయిందండి. మనం ఇంకా ఇంతకన్నా దగ్గరగా వచ్చే వరకైనా ఉంచుకోవచ్చు పులుసు, కానీ తినేటప్పుడు మాత్రం ఇట్లా కొంచెం పులుసుగా ఉంటేనే చల్లారితే మళ్ళీ ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో అయితే మనం దించేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం దీంట్లో గరం మసాలా అయితే వేసుకుందాము. లిటిల్ బిట్ అండి, ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనం ఎగ్స్ కలిపాం కాబట్టి కొద్దిగా గరం మసాలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే వేరే ఉంటుంది. ఇంకా ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన బెండకాయ కోడిగుడ్డు పులుసు నా స్టైల్లో నేనైతే చేశానండి. ఇది రెండింటి కాంబినేషన్ కర్రీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇంతే అండి వీడియో. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.